ప్రతి మనిషి జీవితంలో ఒక కోరిక ఉంటుంది. నా జీవితం బాగుండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నాకు మనశ్శాంతి ఉండాలి, నేను గౌరవంగా జీవించాలి. కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. కొన్నిసార్లు డబ్బు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు. కొన్నిసార్లు మంచి కుటుంబం ఉంటుంది కానీ మనసులో బాధ ఉంటుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, అయినా మనం ఒంటరిగా అనిపిస్తుంది. అందుకే అందమైన జీవితం అంటే సమస్యలు లేని జీవితం కాదు, సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని ఎదుర్కొనే మనసు ఉండే జీవితం. ఈ రోజు మనం అలాంటి అందమైన జీవితానికి అవసరమైన 10 గొప్ప సూత్రాల గురించి తెలుసుకుందాం. సూత్రం 1, మీ మనసును కాపాడుకోండి. మన దగ్గర ఉన్న వస్తువులను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఫోన్ పాడవుతుందేమోనని జాగ్రత్తగా ఉంచుతాం, డబ్బు పోతుందేమోనని జాగ్రత్తగా ఉంచుతాం, ఇల్లు పాడవుతుందేమోనని జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మనసు మాత్రం ప్రతి ఒక్కరి మాటలకు అప్పగిచ్చేస్తాం. ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, మనసు బాధపడుతుంది. ఎవరైనా మనల్ని పట్టించుకోలేదనుకోండి, రోజంతా అదే ఆలోచిస్తాం. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడారనుకోండి, మన ప్రశాంతత అంతా కోల్పోతాం. గుర్తుంచుకోండి, ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరిని మెప్పించాల్సిన అవసరం లేదు. మీ మనశ్శాంతి కూడా ఒక గొప్ప సంపదే. దాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. మీరు మార్చలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం ఆపండి. మీ చేతిలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే సాధారణ జీవితం కూడా అందంగా కనిపిస్తుంది. సూత్రం 2, గతాన్ని గౌరవించండి కానీ అందులో జీవించకండి. ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. కొన్ని మంచి జ్ఞాపకాలు, కొన్ని బాధాకరమైన సంఘటనలు, కొన్ని విజయాలు, కొన్ని ఓటములు, కొన్ని మనసులు, కొన్ని విడిపోక తప్పని సంబంధాలు ఉంటాయి. కానీ గతం గతమే. మీరు నిన్న చేసిన తప్పును ఈ రోజు మార్చలేరు, కానీ ఆ తప్పు నుంచి నేర్చుకొని రేపటిని మార్చగలరు. అందుకే గతాన్ని శాపంగా చూడకండి, గతాన్ని గురువుగా చూడండి. మీరు పడిపోయిన చోటే మీ కథ ముగియదు, మీరు మళ్ళీ లేచే చోటే మీ కొత్త కథ మొదలవుతుంది. ఒక తలుపు మూసుకుపోయిందని జీవితం అంతా ఆ తలుపు ముందే నిలబడకండి. కొన్ని తలుపులు మూసుకుపోవడం మరో మంచి దారి తెరవడానికి కావచ్చు. కాబట్టి గతాన్ని క్షమించండి, మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి. ఆ తర్వాత ముందుకు నడవండి. సూత్రం 3, మీ సమయాన్ని విలువైనదిగా భావించండి. డబ్బు పోతే సంపాదించవచ్చు, వస్తువులు పోతే మళ్ళీ కొనవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి కొనలేము. అందుకే సమయం జీవితంలో అత్యంత విలువైన సంపద. రోజుకు గంటల కొద్ది ఇతరుల జీవితాలను చూస్తూ గడిపి మన జీవితాన్ని మార్చడానికి మాత్రం కొన్ని నిమిషాలు కూడా కేటాయించకపోతే మన జీవితం ఎలా మారుతుంది? ప్రతిరోజు కనీసం కొంత సమయాన్ని మీకోసం కేటాయించండి. కొత్త విషయం నేర్చుకోండి, పుస్తకం చదవండి, ధ్యానం చేయండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ కుటుంబంతో మాట్లాడండి, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఎందుకంటే మీరు సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో చూస్తే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సమయం చిన్న నిమిషాలుగా వస్తుంది, కానీ అదే నిమిషాలు కలిసి మన జీవితాన్ని నిర్మిస్తాయి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో మీకు అత్యంత విలువైనది ఏది? డబ్బా, ఆస్తి, పేరా, లేక మీతో ఉన్న మనుషుల? దానికి సమాధానం తెలుసుకోవడానికి మనం ఇప్పుడు 4వ సూత్రానికి వెళ్తున్నాం. సూత్రం 4, మనుషుల విలువ తెలుసుకోండి. జీవితంలో కొన్ని వస్తువులను పోగొట్టుకుంటే మళ్ళీ కొనవచ్చు, కానీ కొంతమంది మనుషులను కోల్పోతే వారి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. మీకోసం మీరు బాధపడుతున్నప్పుడు మీతో ఉన్న వ్యక్తిని గుర్తుంచుకోండి, మీ విజయంలో సంతోషించిన వ్యక్తిని గుర్తుంచుకోండి, మీరు పడిపోయినప్పుడు మీ చేతిని పట్టుకున్న వ్యక్తిని గుర్తుంచుకోండి. అలాంటి మనసులు జీవితంలో గొప్ప సంపద. వారిని డబ్బుతో కొలవకండి, వారిని చిన్న విషయాల కోసం దూరం చేసుకోకండి. ఒక చిన్న అపార్థం కోసం సంవత్సరాల సంబంధాన్ని నాశనం చేయకండి. కొన్నిసార్లు మనం గెలిచిన వాదన మనకు ఒక మనిషిని కోల్పోయేలా చేస్తుంది. అప్పుడు ఆ గెలిచి విలువ ఏంటి? అందుకే అవసరమైనప్పుడు సారీ అని చెప్పండి, క్షమించు అని చెప్పండి. అవసరమైనప్పుడు థ్యాంక్స్ అని చెప్పండి, ధన్యవాదాలు అని చెప్పండి. అవసరమైనప్పుడు నువ్వు నాకు చాలా ముఖ్యం అని చెప్పండి. ఎందుకంటే మనుషులు మన జీవితంలో ఉన్నప్పుడు వారి విలువ మనకు పూర్తిగా తెలియదు. సూత్రం 5, పోలికను ఆపండి.
ఈరోజు సోషల్ మీడియాలో ఒక ప్రమాదకరమైన విషయంగా మారిపోయింది. మన జీవితంలో లేని నిజమైన భాగాన్ని ఇతరుల జీవితంలోని అందమైన భాగంతో పోల్చడం. వాళ్ళకు మంచి ఇల్లు ఉంది, వాళ్ళకు మంచి కారు ఉంది, వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, వాళ్ళు విజయవంతంగా కనిపిస్తున్నారు. అప్పుడు మనం నా జీవితం ఎందుకు ఇలా లేదు అని అనుకుంటాం. కానీ మనం చూడండి ఏమిటంటే వాళ్ళ జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు, వాళ్ళకు కూడా భయాలు ఉండవచ్చు, వాళ్ళకు కూడా కన్నీళ్లు ఉండవచ్చు. అందుకే మీ జీవితాన్ని మరొకరి జీవితంతో పోల్చకండి. నిన్నటి మీతో ఈ రోజు మీరు పోల్చుకోండి. నిన్నటి కంటే ఈ రోజు మీరు ఒక మంచి విషయం నేర్చుకున్నారా? నిన్నటి కంటే ఈ రోజు మీరు కొంచెం ప్రశాంతంగా ఉన్నారా? నిన్నటి కంటే ఈ రోజు మీరు ఒక తప్పును తగ్గించారా? అయితే మీరు ముందుకు వెళ్తున్నారు అని అర్థం. మీ ప్రయాణం మీది, మీ సమయం మీది, మీ కథ కూడా మీదే. ఇప్పుడు సూత్రం 6, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. జీవితంలో మనం చాలా విషయాల కోసం పరిగెడతాం. డబ్బు కోసం, పేరు కోసం, ఆస్తి కోసం, గౌరవం కోసం. కానీ ఒక దశలో మనకు అర్థమయ్యే విషయం, ఆరోగ్యం లేకపోతే మిగతా విజయాల ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. అందుకే మీ శరీరాన్ని గౌరవించండి. సాధ్యమైనంత వరకు క్రమబద్ధమైన జీవన శైలి పాటించండి. మీకు సరిపోయే శారీరక కదలికలను, ఎక్సర్సైజ్ ని అలవాటు చేసుకోండి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా మీ శరీరం ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే వైద్యుల సలహా కూడా తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది మన జీవితానికి పునాది. బలంగా ఉంటేనే ఇల్లు అందంగా నిలబడుతుంది. అలాగే శరీరము, మనసు బలంగా ఉంటేనే జీవితం అందంగా అనిపిస్తుంది. సూత్రం 7, డబ్బును గౌరవించండి, కానీ డబ్బుకు బానిస కాకండి. డబ్బు జీవితంలో అవసరం. కుటుంబాన్ని చూసుకోవడానికి అవసరం, ఆరోగ్యానికి అవసరం, విద్యకు అవసరము, భవిష్యత్తుకు కూడా డబ్బు అవసరం. కానీ డబ్బు సంపాదించడమే జీవితానికి మొత్తం అర్థం కాదు. డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని కోల్పోతే, డబ్బు సంపాదిస్తూ మనశ్శాంతిని కోల్పోతే, డబ్బు సంపాదిస్తూ ఆరోగ్యాన్ని కోల్పోతే అప్పుడు మనం నిజంగా గెలిచామా? అందుకే డబ్బుని సాధనంగా చూడండి. లక్ష్యం మాత్రమే చూడకండి. సంపాదించండి, దాచుకోండి, తెలివిగా ఉపయోగించుకోండి, భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోండి. కానీ డబ్బు కోసమే మీ విలువలను అమ్ముకోకండి. మీ సంబంధాలను నాశనం చేయకండి. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. ఎందుకంటే డబ్బుతో సౌకర్యాలు కొనవచ్చు, కానీ ప్రతి ఆనందాన్ని కొనలేము. ఇప్పటి వరకు మనం మనసు, గతము, సమయము, సంబంధాలు, పోలిక, ఆరోగ్యము, డబ్బు గురించి చూసాం. కానీ ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అవి మన జీవితాన్ని లోపల నుంచి మార్చగలవు. ముఖ్యంగా 8వ సూత్రము, మనం ఇతరుల నుంచి కాదు, మన నుంచే ప్రారంభించాల్సిన మార్పు గురించి. సూత్రం 8, ప్రతిరోజు మీలో కొంచెం మార్పు తీసుకురండి. జీవితం ఒక రోజులో మారదు. ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ప్రారంభం మాత్రమే. ప్రతిరోజు చిన్న అడుగు వేయాలి. రోజుకి 10 నిమిషాలు చదవడము సంవత్సరానికి పెద్ద జ్ఞానంగా తయారవుతుంది. రోజుకు కొద్దిగా పొదుపు చేసినట్లయితే కాలక్రమంలో పెద్ద మొత్తంగా మారుతుంది. రోజుకు కొద్దిగా వ్యాయామం చేసుకున్నట్లయితే శరీరంలో మార్పును తీసుకురాగలదు. రోజుకు ఒక మంచి ఆలోచన మన వ్యక్తిత్వాన్ని మార్చగలదు. అందుకే పెద్ద మార్పు కోసం ఎదురు చూడకండి. చిన్న మార్పుని ఈ రోజే ప్రారంభించండి. మీరు ఈ రోజు వేసే చిన్న అడుగు రేపటి మీ జీవితానికి పెద్ద దారి కావచ్చు. సూత్రం 9, మీకు మీరే విలువ ఇవ్వండి. కొన్నిసార్లు మనం అందరికి సమానంగా చూస్తాం, అందరికి సమయం ఇస్తాం, కానీ అందరి సమస్యలు వింటాం, అందరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాం, కానీ మన గురించి మనమే మర్చిపోతాం. మీకు మీరే ఒక ప్రశ్న అడగండి. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను కోరుకున్న జీవితం వైపు వెళ్తున్నానా? నా మనసుకు నేను సమయం ఇస్తున్నానా? మీ సమాధానం లేదు అయితే కొంచెం ఆగండి. మీ జీవితాన్ని మళ్ళీ సరిచేసుకోవడానికి ఆలస్యం కాలేదు. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించారన్నది మాత్రమే కాదు, మిగిలిన సంవత్సరాలను కూడా ఎలా జీవించబోతున్నారన్నది ముఖ్యం. మీ వయస్సు ఏదైనా కావచ్చు, మీ గతం ఎలా ఉన్నా కావచ్చు. ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకోవచ్చు. ఇకపై నా మనశ్శాంతిని నేను కాపాడుకుంటాను, నా సమయాన్ని వృధా చేయను, నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, నా ఆరోగ్యాన్ని చూసుకుంటాను, నా జీవితాన్ని నేను గౌరవిస్తాను. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ గౌరవం. సూత్రం 10, చివరికి మనకు కావాల్సింది మనశ్శాంతి.
ఇప్పుడు మనం చివరి సూత్రానికి వచ్చాం. మన జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. ఇంకొంచెం డబ్బు కావాలి, ఇంకొంచెం పేరు కావాలి, ఇంకొంచెం ఆస్తి కావాలి, ఇంకొంచెం విజయం కావాలి. కానీ ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు గుర్తుండేది కేవలం మనం ఎంత సంపాదించామన్నది కాదు, మనతో ఎవరు ఉన్నారు, ఎవరిని మనం ప్రేమించాము, ఎవరి జీవితంలో మనం వెలుగు ఇచ్చాము, మన వల్ల ఎవరి ముఖంలో చిరునవ్వు వచ్చింది, మన జీవితాన్ని ఎంత ప్రశాంతంగా జీవించామో అవి కూడా గుర్తుంటాయి. అందుకే జీవితాన్ని కేవలం పరుగుగా మార్చకండి. కొన్నిసార్లు ఆగండి, ఆకాశాన్ని చూడండి, ప్రకృతిని ఆస్వాదించండి, మీ కుటుంబంతో మాట్లాడండి, మీకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకోండి, మీ జీవితంలో ఉన్న చిన్న ఆనందాలను గుర్తించండి. ఎందుకంటే అందమైన జీవితం అంటే పెద్ద సంఘటనల సమూహారం కాదు, ప్రతిరోజు జరిగే చిన్న సంతోషాలను మనసారా ఆస్వాదించడం. ఒకరోజు మన చేతిలో ఉన్న సమయం అయిపోతుంది. మనకు ఎంతో ముఖ్యంగా అనిపించిన కొన్ని విషయాలు అప్పుడు అంత ముఖ్యంగా అనిపించుకోకపోవచ్చు. మన వెంట వచ్చే వాటికంటే మన వల్ల మిగిలిపోయే జ్ఞాపకాలు ముఖ్యంగా మారవచ్చు. అందుకే ఈ రోజు మీకు ప్రేమించే మనిషి ఉంటే వారిని ప్రేమించండి. మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఉంటే వారితో మాట్లాడండి. మీపై నమ్మకం పెట్టుకున్న కుటుంబం ఉంటే వారిని గౌరవించండి. మీకు ఒక కల ఉంటే దాని వైపు ఒక చిన్న అడుగు వేయండి. మీ మనసులో బాధ ఉంటే దాన్ని మోస్తూ జీవితాన్ని గడపకండి. క్షమించాల్సిన వారిని క్షమించండి, మార్చాల్సిన విషయాలను మార్చండి, మార్చలేని విషయాలను అంగీకరించండి. మరియు మీకు లభించిన ఈ జీవితాన్ని అందంగా జీవించండి. ఎందుకంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ మన చేతిలో ఉన్న ఈ రోజు మాత్రం మనదే. కాబట్టి ఈ రోజును అందంగా మార్చండి. ఒక మంచి మాటతో, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి పనితో, ఒక మంచి చిరునవ్వుతో, ఒక క్షమాపణతో, ఒక ప్రేమతో మీ జీవితం అందంగా మారుతుంది. ఈ వీడియోలో చెప్పిన 10 సూత్రాలు మీకు అత్యంతంగా నచ్చినటువంటి సూత్రం ఏది? కింద కామెంట్ లో 1 నుంచి 10 వరకు ఒక నెంబర్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మనసుకు బలం ఇచ్చే, జీవితాన్ని మార్చే, జీవితంలో వెలుగును ఉంచేటువంటి విషయాల కోసం నారాయణ విశ్రామ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. మీ జీవితం నిజంగా అందమైన జీవితంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు మీ నారాయణ విశ్రామ్ ఛానల్.